హలో హాయ్ అండి. ఈ రోజు మనము స్వీట్ పొటాటో హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇది నేను 3 months అవుతుందండి హార్వెస్ట్ చేసుకొని. అప్పుడు కూడా నేను రీపాటింగ్ చేసుకొని హార్వెస్ట్ అయిపోయిన తర్వాత రీపాటింగ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా సేమ్ అలాగే చేసుకుంటున్నానండి. కాకపోతే ఇప్పుడు నేను ఎరువులు ఏం కలుపుతాను, ఏం చేశాను అనేది మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ అందిస్తానండి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి మాత్రం గ్రో బ్యాగ్ లో అందులో నేను వేరే స్వీట్ పొటాటో అంటే అమెరికన్ స్వీట్ పొటాటో అని పెట్టుకున్నానండి. అది చాలా పెద్దగా అయ్యింది. ఇంకా దానికి పొటాటో రాలేదు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఒక గ్రో బ్యాగ్ ని నేను జస్ట్ అందులోనే అక్కడే ఏవైతే అక్కడ మనకు లోపల పొటాటో ఉంటుందో వాటిని మాత్రమే బయటికి తీస్తున్నాను. మిగతా వాటిని ఎక్కడ డిస్టర్బ్ చేస్తలేను. వాటి ఏళ్ళని డిస్టర్బ్ చేయకుండా వేరే చెట్టు ఏళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఈ నాకు అందులో పెట్టుకున్న దాన్ని మాత్రమే తీస్తున్నానండి. ఇందులో అక్కడక్కడ నేను పసుపు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏవైతే బల్బ్స్ లాగా ఉంటాయి కదండి, తల్లి రూట్స్ మదర్ రూట్స్ అంటారు కదా, వాటిని నేను కట్ చేసేసి నెక్స్ట్ ఇయర్ కోసం అంటే ఇప్పుడు మేలో 2nd week లో పెట్టుకోవాలండి పసుపు. ఆ అప్డేట్ కూడా మీకు అందిస్తాను. ఆ పెట్టుకోవడం కోసం ఏం చేశానంటే 3 months బ్యాక్ నేను హార్వెస్ట్ చేసుకున్నప్పుడు వాటిని మొత్తాన్ని నేను ఈ గ్రో బ్యాగ్ లో పెట్టేసేసానండి. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటో హార్వెస్ట్ చేసుకున్నాను కదా, వాటిని ఉడకంగా తీసేస్తున్నాను. ఎందుకంటే అన్నిటిని హార్వెస్ట్ చేసేటప్పుడు మొత్తం తీయవలసి వస్తుంది కదండి. అందుకోసమని నేను వాటిని కూడా తీసి నెక్స్ట్ వీక్, ఇప్పుడు మీది మే నెల కదండి, మే 2nd week లో నేను మొత్తము పసుపు హార్వెస్ట్ కూడా చేసుకుంటానండి. ఆ వీడియోలు కూడా మీకు పెడతాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక గ్రో బ్యాగ్ లో మాత్రం నేను ఆ వెతికి అంటే చెట్లని ఏవైతే వాటిని మిగతా చెట్టు ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా నేను 3 months క్రాప్ వచ్చిన వాటిని మాత్రమే మెల్లగా గడ్డంతా తీసుకుంటున్నానండి. చూడండి, పసుపు బల్బ్స్ నేను పెట్టాను కదా, మదర్ రూట్స్ అంటారు కదా, అది వాటిని అలాగే పెట్టేసాను. అవి బాగా వచ్చేసేసాయి. వాటిని కూడా ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ కోసం కొంచెం పసుపు ఉంది, దాంతో పాటు వీటిని కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను. స్వీట్ పొటాటో మాత్రం చాలా వచ్చిందండి. ఈ రోజు జంబో హార్వెస్ట్ అని అనుకుంటాను. ఎందుకంటే నాకు 4 bags ఉన్నాయండి. ఇంతకు ముందు చూపించాను కదా 4 bags అని. ఆ 4 bags లో నేను ఇప్పుడు ఒక బ్యాగ్ ప్రస్తుతానికి అక్కడే చెక్ చేస్తున్నాను. 3 bags మాత్రం కింద పోస్తానని చెప్పాను కదా, కింద పోసి వాటిని ఎంత వచ్చింది అనేది నేను చెప్తాను. నా మాక్సిమం ఇది జంబో హార్వెస్టే వస్తుందని అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు చూదురు గాని నేను ఎంత హార్వెస్ట్ చేస్తాను, ఏం చేస్తాను, జంబో హార్వెస్టే వస్తుందా రాదా అనేది మీకు అర్థం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే స్వీట్ పొటాటోలో నేను బాగా అర్థం చేసుకున్నది ఏంటంటే అండి, నేను ఇంతకు ముందు కింద పెట్టానండి. బయట నాకు ప్లేస్ ఉంది కదా, మందారం చెట్లు అవన్నీ ఉన్నాయి, అక్కడ నేను కింద పెడితే ఎందుకో ఏమో గాని మొత్తం చీడపీడలండి. స్వీట్ పొటాటో మొత్తం ఖరాబ్ అయ్యి అంత పుచ్చుబట్టి వచ్చేసింది. ఏ మాత్రం బాగా లేకున్నదండి. అయితే నేను ఏమనుకున్నానంటే కింద పెడితే రావట్లేదు కదా అని చెప్పేసేసి ఒక గ్రో బ్యాగ్స్ తీసుకున్నాను. అంటే అవి ఎట్లా అంటే 4-5 inches హైట్ ఉండేసేసి వెడల్పు ఆటివి ఒక 4 bags తీసుకున్నాను. అవి పెట్టిన ఒక 3 months కి నేను హార్వెస్ట్ చేసుకుంటే నాకు 1/2 kg వచ్చిందండి. ఆ తర్వాత నెక్స్ట్ 2nd crop కి నాకు 2 kg వచ్చింది. ఇప్పుడు మాత్రం నాకు దగ్గర 5-6 kgs వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఒక్క గ్రో బ్యాగ్ లోనే తీస్తుంటే బాగానే కేజీన్నర కనిపిస్తుంది నాకు. కాబట్టి నాకు మంచి హార్వెస్టే వస్తుంది అనుకుంటున్నానండి. నా శ్రమకు నా కష్టానికి ప్రతిఫలంగా నాకు మంచి హార్వెస్ట్ వస్తుంది అనుకుంటున్నా. ఇలా ఆర్గానిక్ గా పండించుకొని తింటే బాగుంటుందన్న ఆలోచన నాకు నా లోపల ఉందండి. ఇప్పుడు మనం మిగతా గ్రో బ్యాగ్ కింద పోసుకుందాం. ఈ కింద పోసాను కదండి, ఇది జస్ట్ స్కిప్ అయిపోయింది ఆ వీడియో కింద పోసేటప్పుడు చూపించేది. ఎందుకంటే మాకు ఇక్కడ వర్షం చాలా మబ్బుగా ఉంది. ఈవినింగ్ టైం అండి నేను ఈ వీడియో తీస్తున్నది. వర్షం వచ్చేటట్టు చినుకులు పడుతూ ఉండుంటే తొందరగా నేను ఆ వీడియో పెట్టలేకపోయినాను. కింద పోసేది నెక్స్ట్ మిగతా గ్రో బ్యాగ్ కింద పోసి చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు చిన్న వేళ్ళు కనిపిస్తున్నాయి కదండి, వాటిని నేను ఇప్పుడు ఈ కింద పోసిన ఈ గ్రో బ్యాగ్స్ ని ఏం చేశానంటే ఇలా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత, మొత్తం హార్వెస్ట్ చేసిన తర్వాత ఇదంతా చెత్తలాగా అదంతా మొత్తం రూట్స్ అవన్నీ ఉన్నాయి కదండి, వాటిని అంతా పక్కకు తీసి పెట్టుకుంటానండి. అలా గ్రో బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఆ గ్రో బ్యాగ్ లో కింద వేస్తాను, అడుగు బాగానే వేస్తాను. అడుగు బాగాన ఈ ఏదైతే మనం కటింగ్ చేసాం మొత్తం తీసి హార్వెస్ట్ చేసుకున్నామో దాన్ని అడుగునేసి పైన మళ్ళీ కంపోస్ట్ లో అన్ని కలుపుకుంటానండి. అవి ఏంటంటే చెప్పాను కదా ఇంతకు ముందుకు వీడియోలలో కూడా, నేను ప్రతిసారి వీడియో
చేసేటప్పుడు రీపాటింగ్ అలా చేసేటప్పుడు చెప్తాను కదా, ట్రైకోడర్మా, సూడోమోనో, ఎప్నోసాల్ట్, సీవీడు, వాము అండ్ మన నీమ్ కేక్ ఇలాంటివి వేసుకొని ఓపెస్టాయిల్ అంటే పెస్టిస్ కాకుండా ఓపెస్టాయిల్ అలా వేసుకుంటాను. పసుపులో కూడా చాలా మందికి నీటి బల్బ్స్ అంటారు కదండి, అలాంటివి వచ్చాయి. కాకపోతే నేను ఇప్పుడు 2 years 3 years నుంచి పండిస్తున్నానండి. నాకు ఎప్పుడు ఆ నీటి బల్బ్స్ అనేటివి రాలేవండి. నా సాయిల్ అంతా బాగుంటుంది. నా చెప్పాను కదా ఇంతకు ముందుకు వీడియోలో, జస్ట్ నాకు కరెక్ట్ గా కేరింగ్ చేసే వాళ్ళు లేరు తప్పించి నా దానికి ఎటువంటి చీడపీడలు సామాన్యంగా రావండి. వచ్చాయని అంటే అది వాటర్ ఎక్కువ అయ్యాన నెమటోడ్స్ వస్తాయి, లేదంటే మిల్లీ బగ్స్ వస్తాయండి. ప్రస్తుతానికి మిల్లీ బగ్స్ కూడా అక్కడక్కడ మందారాలకు ఎక్కువ తొందరగా అటాక్ అవుతాయి కదా, మందారాలకు మిల్లీ బగ్స్ అటాక్ అయ్యింది. దాని నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను వాటికి ఏమి స్ప్రే చేస్తాను, మిల్లీ బగ్స్ పోవడానికి ఉంటే పోవడానికి ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తానండి. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా నాకు ఎంత వచ్చేసిందో. ఇది ఇక్కడ అక్కడ చూపిస్తున్న పళ్ళెము ఒక 5 kgs ఇది చిన్నది అది తీసుకున్నానండి. దాంట్లో అదంతా నిండిపోయింది. చామగడ్డ కూడా అక్కడక్కడ చామగడ్డ పెట్టుకున్నాను, అది ఉడకంగా అయిపోయిందండి. నాకు చామకు ఎక్కువ లేనందుకు నేను ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకుంటున్నాను. ఈ మట్టి చూడండి ఎంత గుల్లగా ఉందో, అసలుకి నా మట్టి చాలా గుల్లగా ఉంటదండి. ఆ మరీ ఎక్కువగా గట్టిగా ఉండడం గాని అలా లేకుండా ఉంటది, ముద్దలు ముద్దలుగా ఉండడం గాని గుల్లగా ఉంటుంది. దీంట్లోనే నేను ఇప్పుడు అన్ని కలిపెట్టి ఉడకంగా మీకు చెప్తాను, చూపిస్తానండి. ఇప్పుడు థర్డ్ గ్రో బ్యాగ్ అండి, ఇది థర్డ్ గ్రో బ్యాగ్. ఇప్పటికి నాకు ఒక 4-5 kgs వచ్చి ఉంటది అనుకుంటా. 4 kgs వచ్చి ఉంటది అనుకుంటా, 5 కాదు కానీ 4 kgs వచ్చి ఉంటది అనుకుంటా. నెక్స్ట్ ఇందులో కూడా చూడండి ఎంత బాగుందో, కాకపోతే లేతగా మంచిగా ఎక్కడ పుచ్చు లేదండి. స్వీట్ పొటాటో ఎక్కడ పుచ్చు లేదు, లేతగా చాలా బాగా వచ్చింది. దానికి ఈ రోజు నాకు హ్యాపీ అండి, ఎందుకంటే మనం పండించిన పంట అంత మంచిగా వస్తే మాత్రం అది చాలా సంతోషంగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనము ఈ చిన్న చిన్న ఏర్లు ఉన్నాయి కదండి, వాటిని కొంచెము మనము రీపోటింగ్ చేసేటప్పుడు కొంచెం పైకి వేసుకోవాలండి. అలా ఆకులు ఉన్న వాటిని కిందికి వేయాలి. అవి ఏళ్ళు ఉన్న వాటిని పైకి వేసేసి వాటిపైన మనం సాయిల్ మిక్సింగ్ చేసుకొని లేయర్ పద్ధతిలో గాని లేదంటే అలాగే డైరెక్ట్ గాని పైన వేసేసుకోవాలి. నేను అలాగే వేసుకుంటాను. ఇప్పుడు 3 bags చూసారు కదా, 3 bags లో హార్వెస్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ వీటిని మొత్తం మనం కలెక్ట్ చేసుకొని అన్నిటిని కలెక్ట్ చేసుకొని వాష్ చేసుకునేది, వాష్ ఎలా చేసుకుంటారు ఏదనేది కూడా నేను చూపిస్తానండి. నా వీడియో నచ్చిందా, నేను మాట్లాడే విధానం నచ్చిందా, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన బెల్ సింబల్ ఉంటుందండి, ఆ బెల్ సింబల్ నొక్కితే ఆల్ అని వస్తుంది. దాని వలన ప్రతి నోటిఫికేషన్ మీకు మీ వరకు వచ్చేస్తుందండి. తప్పకుండా లైక్ బటన్ తప్పకుండా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కండి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను మొత్తం హార్వెస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మొత్తం కడిగేసుకుంటున్నా, ఒక బకెట్ లో వాటర్ పోసేసుకొని అన్ని అందులో వేసుకొని కడిగేస్తున్నాను. అలాగే పసుపు అక్కడక్కడ పసుపు ఉడకంగా తీసాను కదండి, చిన్న చిన్న బర్డ్స్ తీసాను కదా పసుపువి, వాటి ఉడకంగా చిన్న చిన్న ఏళ్ళు వచ్చేసేసాయండి. వీటిని నేను వేరే వాటిలో దాన్ని ఉడకంగా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలంటే మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి తప్పనిసరిగా. నేను ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఫస్టే తెలియదు కదండి ఎలా మాట్లాడా ఏం చేయాలనేది. నాకు కూడా అంతేనండి, మైక్ పట్టుకోవడం కూడా రాదు. ఇప్పుడిప్పుడే నేను అన్ని నేర్చుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను తప్పకుండా ముందుకు వెళ్ళగలుగుతానండి. ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, ఇదంతా నేను కడిగేసుకుంటున్నానండి. కడిగేసుకున్న తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఎంత బాగా వచ్చేసిందో అంతా స్వీట్ పొటాటో మొత్తం. దీంతో నేను రెసిపీలు కూడా చేస్తానండి, వాటిని కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలలో కుకింగ్ వీడియోలో నేను ఎలా చేసుకున్నాను, స్వీట్ పొటాటో ఎన్ని రకాలుగా చేసుకోవాలో ఎలా చేసుకోవాలో అనేది మీకు తప్పకుండా చూపిస్తాను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా లేతగా ఉందో. అంతా మనము మట్టి గుల్లగా ఉన్నది అనుకోండి, దానికి ఎక్కువ బురదలాగా అలా రుద్దుకు అంటుకొని ఉడకంగా ఉండదండి. జస్ట్